మరుగున పడుతున్న కొన్ని తెలుగు సామెతల్ని మనం నెమరేసుకుందాం. ఎందుకంటే సామెతలు ప్రసంగానికి దీపాలు లాంటివి. మన సంభాషణకి కాంతినిస్తాయి, ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్టుగా ఉంటుంది. ప్రజల భాషలో మరల మరల వాడబడేటువంటి వాక్యాలు, లోకోక్తులు సామెతలంటే. మరి వారి అనుభవసారం, నీతి సూచన, హాస్యం ఇవన్నీ కలగలిపి ఉంటాయి ఈ సామెతలు. మరి ఈ సామెతల ద్వారా వారి భాష, మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను కూడా ప్రతిబింబ చేస్తారు. 200కు పైగా ఉన్న ఈ సామెతలను ఇవి తెలియని వారికి వివరణ పరంగా, కథాపరంగా, మాటల పరంగా వారికి కూడా అందజేయండి. నేటి తరం వారికి తెలుగు భాషలో ఉన్నటువంటి ఈ సామెతల్ని మరిన్నింటిని తెలిసేటట్టుగా చేయండి. ఉందాం మరి.